జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భార్య భువనేశ్వరిని ఎవరో ఏదో అన్నారు అని మీడియా సాక్షిగా కంటతడి పెట్టిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బహిష్కరించి నానా హడావుడి చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన ఎమ్మెల్యేని మాత్రం మందలించి వదిలేశారు. దాంతో బాబు వ్యవహార శైలి కూటమి పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అని సమాచారం. చంద్రబాబు మరోసారి తన అసలు స్వరూపాన్ని ఆవిష్కరించారు అని టీడీపీ సీనియర్లే విమర్శలు గుప్పిస్తున్నారట. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చెప్పడానికి కూడా వీలు లేకుండా బూతులు మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి ఓ అభిమాని ఆహ్వానించారు. అంతే, ఒక్కసారిగా ఊగిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నారా లోకేష్లకు నచ్చదు అని, మీరెందుకు అతని సినిమాలు చూస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను, స్క్రీన్లు కాల్ చేయిస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి శాలినిని అసభ్యంగా దూషించారు. మనిషి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి? మీరు కూలికి పోండి, సినిమాకి ఎట్లా పోతారప్ప? పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ కలిసి రావాలి కదా. ఈ ఆడియో సంభాషణలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కావడంతో జాతీయంగా కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయాల తీరుతెన్నులను గురించి తెలుసుకుంటున్న వారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అహంభావాన్ని, నీచపు బుద్ధిని ఎండగడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడ ఫ్లెక్సీలు చించివేశారు. హైదరాబాద్లో అత్యవసరంగా సమావేశమైన ఆల్ ఇండియా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆయన్ను టీడీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి అని, కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. 48 గంటల్లో ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ గడువు ముగియడంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేస్తారో అనేది ఉత్కంఠగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించేలా సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అత్యంత ఘోరంగా వ్యాఖ్యలు చేస్తే వెంటనే స్పందించవలసిన సీఎం చంద్రబాబు మీనమేషాలు లెక్కగట్టారు. పరిస్థితి అదుపు తప్పుతోంది అని భావించిన ఆయన తీరిగ్గా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని ఎమ్మెల్యే దగ్గుపాటిని చంద్రబాబు మందలించినట్లు ఎల్లో మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సస్పెండ్ చేయడం కానీ, ఆయనతో సారీ చెప్పించడం కానీ టీడీపీ అధిష్టానం చేయలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలను చంద్రబాబు లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో టీడీపీలోని సీనియర్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూలో చంద్రబాబు వైఖరి గురించి కూటమి నేతల్లో లోతుగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ను అణిచివేస్తేనే నారా లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తూ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటో తెలుసు. ఎప్పుడైనా సరే జూనియర్ కారణంగా తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అంచనా వేసినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 విడుదల నేపథ్యంలో కాంట్రవర్సీ మొదలైందనే ప్రచారం జరుగుతోంది. చట్టాన్ని తన వాళ్లకు ఒకలా, తనకు నచ్చని వారిపై మరోలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పైన, ఆయన తల్లి నందమూరి శాలిని పైన రాయలేని భాషలో నోరు పాలేసుకున్న అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని స్వయంగా కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నా, కేసు నమోదు చేసి అరెస్టు చేయించాలన్నా, ఎమ్మెల్యే దగ్గుపాటితో బహిరంగ క్షమాపణలు చెప్పించాలి అన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే చెయ్యాలి. కానీ ఆయన ఆ పని చేయకుండా దగ్గుపాటి ప్రసాద్ ను పిలిపించి మందలించడంతో సరిపెట్టారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందో అన్న అంశం
సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మహిళలను దూషించారు అని, మహిళలపై అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని టీడీపీ కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్నా చితకా మెసేజ్లకు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టారు. అలాంటిది ఎన్టీఆర్ మనమడు పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అసలు సంబంధమే లేదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం రాజకీయ కుట్రల్లో భాగమే తప్ప మరొకటి కాదు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.